Hi. Welcome to my channel. మనిషి ఎప్పటికీ చనిపోకుండా జీవించగలడా? అమరత్వం. ఈ మాట వింటే మనకు సినిమాలు, కథలు, దేవతలు గుర్తొస్తాయి. కాని సైన్స్ ఏం చెప్తుంది? భవిష్యత్తులో మనిషి నిజంగా అమరుడవుతాడా? లేక ఇది కేవలం ఊహ మాత్రమేనా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనిషి ఎందుకు వృద్ధాప్యంలో చనిపోతాడు? సైన్స్ అమరత్వం కోసం ఏం ప్రయత్నిస్తోంది? మరియు భవిష్యత్తులో నిజం ఏమిటో? వీడియో పూర్తిగా చూడండి. సెక్షన్ 1. మనిషి ఎందుకు వృద్ధాప్యంలో చనిపోతాడు? మన శరీరం లక్షల కోట్ల సెల్స్తో తయారైంది. ప్రతి సెల్కు ఒక పరిమిత జీవితం ఉంటుంది. సెల్స్ మళ్లీ విభజన చెందుతాయి. ప్రతి విభజనతో కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్ కాలక్రమేణా పెరుగుతూ వృద్ధాప్యానికి దారి తీస్తుంది. దీన్ని సైన్స్లో ఏజింగ్ ప్రాసెస్ అంటారు. అంటే మన శరీరం టైంతో నెమ్మదిగా బలహీనపడుతుంది. అందుకే మనిషి ఎప్పటికైనా చనిపోవాల్సి వస్తుంది. సెక్షన్ 2. అమరత్వం అంటే నిజంగా ఏమిటి? చాలామంది అనుకుంటారు అమరత్వం అంటే ఎప్పటికీ చనిపోకుండా ఉండడం అని. కానీ సైన్స్ చెప్పేది వేరే. సైన్స్ ప్రకారం అమరత్వం అంటే చావు లేకపోవడం కాదు. ఆరోగ్యంగా ఎక్కువ కాలం వ్యాధులు లేకుండా జీవించడం. దీన్ని లాంజెవిటీ అంటారు. అంటే జీవిత కాలాన్ని పెంచడం. సెక్షన్ 3. అమరత్వం కోసం సైన్స్ చేస్తున్న ప్రయత్నాలు 7-12 గంటలు. ఇప్పుడు సైన్స్ 3 ముఖ్య దిశల్లో పనిచేస్తోంది. మొదటిది యాంటీ ఏజింగ్ మెడిసిన్స్. ఈ మందులు వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తాయి. రెండోది జీన్ ఎడిటింగ్. మనలోని లోపాలను సరిచేస్తే వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. మూడోది స్టెమ్ సెల్ టెక్నాలజీ. పాడైన అవయవాలను మళ్లీ రిపేర్ చేయడం ఇప్పటికే కొంతవరకు సాధ్యమైంది. ఈ 3 టెక్నాలజీలు భవిష్యత్తులో మనిషి జీవితాన్ని చాలా పొడిగించగలవు. సెక్షన్ 4. మనిషి మెషిన్ అమరత్వమా? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఆలోచన. మన మెదడులోని జ్ఞాపకాలను కంప్యూటర్లో సేవ్ చేయగలిగితే, మన ఆలోచనలను డిజిటల్గా మార్చగలిగితే, దీన్నే మైండ్ అప్లోడింగ్ అంటారు. అంటే మన శరీరం పోయినా మన మనస్సు జీవించడం. ఇది ఇప్పటికీ పూర్తిగా సాధ్యం కాదు. కాని రీసెర్చ్ మాత్రం జరుగుతోంది. సెక్షన్ 5. అమరత్వం ప్రమాదాలేంటి? అందరూ అమరులైతే ఏం జరుగుతుంది? జనాభా పెరుగుతుంది. ఆహారం కొరత, ఉద్యోగాల సమస్య, భూమిపై భారం. అమరత్వం అందరికీ వరమా? లేదా కొంతమందికే శాపమా? ఇది సైన్స్తో పాటు సమాజానికి పెద్ద ప్రశ్న. సెక్షన్ 6. భవిష్యత్తు నిజమేమిటి? సైన్స్ ఇప్పుడే చెప్పేది ఇదే. పూర్తి అమరత్వం ఇప్పట్లో సాధ్యం కాదు. కాని మనిషి 120 నుండి 150 సంవత్సరాలు జీవించడం భవిష్యత్తులో సాధ్యమే. వృద్ధాప్యం చాలా నెమ్మదిగా జరుగుతుంది. FINALLY కన్క్లూజన్. అమరత్వం అంటే ఎప్పటికీ చనిపోకుండా ఉండడం కాదు. ఆరోగ్యంగా, సంతోషంగా ఎక్కువ కాలం జీవించడమే నిజమైన విజయం. మీ అభిప్రాయం ఏమిటి? మనిషి
భవిష్యత్తులో అమరుడవుతాడా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎస్బీ స్పేస్ ఎక్స్ప్లెయిన్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి.